హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరికీ శుభోదయం అండి. ఇంకా ఇక్కడ ఈరోజు నాగపంచమి కదా, నాగపంచమి శుభాకాంక్షలు అందరికీ. నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నా. ఇంకా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంట్లో పూజ చేసుకొని పుట్టకైతే పాలు పోయడానికి వెళ్ళాలి. ఆల్రెడీ టైం 10:30 అయిపోయింది. ఈరోజు బాగా లేట్ అయిందండి. ఎప్పుడు ఈ టైంకి పోసేదాన్ని నేను. ఇంకైతే ఫస్ట్ టైం ఫుల్ వీడియో చేస్తున్నా నేను. చూసి అందరూ సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లో ఇంకా పుట్టకైతే బయలుదేరుతానండి. ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెడదామంటే ఒకటే గాలి ఎక్కువగా ఉంది, ఉండట్లేదు అసలు. అందుకని అగరబత్తులు ఒక్కటే పెడుతున్నా నేను. ఇక్కడైతే దండం పెట్టేసుకుని ఇంకా బయట తులసమ్మకిను గడపకు కూడా పెడతాను నేనైతే అగరబత్తి. గడప కూడా లక్ష్మీదేవి అంటారు కదా, మా సైడ్ అయితే అట్లే గడపకు కూడా పెడతారండి. తులసమ్మకి గడపకి ఇంకా అగరబత్తులు పెట్టేసి నేనైతే పుట్టకు బయలుదేరుతాను. ఇంకా పుట్టకి పాలు పోయడానికైతే ప్రసాదంగా నువ్వుల పిండి బెల్లం కలిపిన ముద్ద, ఇంకా సలివిడి, ఇంకా వడపప్పు, అదే పెసరపప్పు నానబెట్టుకున్నది, కొబ్బరికాయ, పాలు, పూలు తీసుకుని వెళ్తాను. ఇంక ఇక్కడైతే తులసమ్మకి దండం పెట్టుకుంటున్నాను. ఇంక ఇవైతే చూసేయండి అదే పుట్టకు తీసుకెళ్ళడానికి ఇవి. ఇంకా దేవుడి దగ్గర కూడా పప్పు, వడపప్పు, ఇంకా అదే ప్రసాదం నువ్వుల ముద్ద పెట్టేసి ఇంకా బయలుదేరుతున్నాను నేనైతే. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఫుల్ వీడియో చేయటం చూసి అందరూ సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే బయలుదేరాను పుట్టకి. ఇదైతే పుట్ట ఒక గుడి ఉంటుంది లోపల, కంపెనీది. అక్కడ మైసమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర ఉంటుందండి పుట్ట సైడ్కి. అమ్మవారికి పూజ చేసుకొని అలాగే సైడ్ పుట్టలో పాలు పోసి వచ్చేస్తాం. ఇదైతే చూడడానికి చాలా బాగుంది, పచ్చగా చెట్లు. ఇది కంపెనీ అన్నమాట. అందులో టేపు ఏమో తయారవుతుంది. ఇవన్నీ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఇంకా దాని గురించి ఎందుకులేండి. నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నా దగ్గరలో. ఈసారి గుడి అయితే చాలా బాగా నీట్గా రెడీ చేశారండి, పెయింటింగ్ అవి వేసి. అప్పుడేమో పెయింట్ అవి ఏం లేకుండా ఇంత పట్టించుకునే వాళ్ళు కాదు. ఈసారి అయితే బాగా నీట్గా రెడీ చేశారు. ఇంకా నాకైతే ఇక్కడ నాలుక నొప్పిగా ఉంది, డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ క్షమించండి. ఎందుకంటే మాట్లాడుతుంటే అది నొప్పి, అది వేడి పొక్కు వచ్చింది నాలుకకి, అందుకే డిస్టర్బ్గా ఉంది, క్షమించండి. ఇక్కడైతే గుడి దగ్గరకు వచ్చేసాను నేను. మంది తక్కువే ఉన్నారులేండి, వస్తారు ఇంక ఇప్పటి నుంచి సాయంత్రం దాకా వస్తూనే ఉంటారు. ఇదిగోండి మైసమ్మ తల్లి గుడి. ఇది గుడి అయితే చాలా బాగా రెడీ చేశారు చూడు. ఇక్కడైతే ఇంకొక ఆవిడ చేస్తుంది. ఆవిడ చేసిన తర్వాత మనం చేసుకోవాలి. ఆ పక్కన ఉంటుంది పుట్ట అయితే. ఇంక ఇక్కడ పూజ చేసుకొని తర్వాత ఆ సైడ్కి వెళ్ళి పాలు పోసుకోవాలి. ఇక్కడైతే కోతులు చూడండి, కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ప్రసాదాలు అసలు పెట్టంగానే ఉంచట్లేదు అసలు. ప్రసాదాలు తిన్నాయి కానీ మీద పడిపోతాయేమని భయం. ఇంక ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నా అమ్మవారికి. తర్వాత ఈ పుట్టనేమో ఇటు సైడ్ ఉంటుంది. ఈసారి అయితే చాలా ముచ్చటగా ఉంది పుట్ట అయితే. అలంకరణ చాలా బాగా చేశారు. నేనైతే ఒత్తులు, అదే దీపం పెట్టడానికి ఒత్తులు, నూనె తీసుకోవడం మర్చిపోయాను. ఇంకంతా తల్లి చూసుకోవాలి, అమ్మవారి దయ. ఇక్కడైతే పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అగరబత్తులు పెట్టి ఇంకా దీపం అయితే ఎలాగో తీసుకురాలేదు కదా,
పువ్వులు పెట్టాను, పసుపు కుంకుమ చల్లుతున్నాను. ఇక్కడ చూడండి, అదే నాగపాములు భలే వేశారు డ్రాయింగ్ అమ్మవారిది. నేను పూజ చేస్తున్నానో లేదో కోతులు అయితే ఒక్కసారిగా వచ్చేసినాయి అన్నీ. అంకుల్ ఎటో పోయాడు, ఒక అంకుల్ ఉంటాడు ఇక్కడ కోతులు చూడడానికి. ఆ అంకుల్ లేకపోయేసరికి కోతులు ఒక్కసారి మీదకి వచ్చేసినాయి. నా కూతురు అయితే అంటే బారిపోయింది, అందరికంటే వెనకాల పోయి నిల్చుంది. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ కోతులు భయానికి. అవి ప్రసాదాలు తీసుకున్నాయి కానీ కొరుకుతాయేమో అని భయం అంతే. ఇంక ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నా నేను. పెట్టేటప్పుడే వచ్చినాయి కోతులు అన్ని గుంపులుగా ఒక్కసారి వచ్చినాయి చూడండి. అందరు పరిగెట్టారు దూరం. ఆ అంకుల్ ఎటో వెళ్ళిపోయాడు, పాపం లేడు. అంకుల్ ఉంటే రావు కర్ర పట్టుకొని తిరుగుతాడు. అందరు ఇటు సైడ్ వచ్చారు, నేను ఒక్కదాన్ని ఉన్నది వాడి మధ్యలో. ఇంక భయం ఏమీ లేదు కానీ చేతిలో లాక్కొని కొరుకుతాయేమని భయం అంతే. తీసుకొని వెళ్ళిపోయి నేనైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక్క క్షణం ఉంచలేదు, అక్కడ ఎత్తుకెళ్ళిపోయినాయి. కొబ్బరికాయ అయితే అంటే బాగా పగిలింది, కరెక్ట్ పగిలితే మంచిది అంటారు కదా, అది నమ్మకం అంతే. కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టినా లేదో 2 ఎత్తుకెళ్ళిపోయినాయి. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి ఒక 10 నిమిషాలు కూర్చున్నా అక్కడ. గుడి దగ్గర అయితే బాగా ప్రశాంతంగా ఉంది, రావాలనిపించట్లేదు, అంత బాగుంది. ఈసారి అంకుల్ వచ్చేసాడు, ఇగో అంకుల్ వస్తే వెళ్ళిపోయినాయి అవన్నీ. పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నా కూతురు ఇక్కడ పాలు పోసి దండం పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇదిగోండి పక్కనంతా ఇట్లా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. నేనైతే అక్కడ కూర్చున్నా. ఇక్కడ అంకుల్ పూజ చేసుకోవడానికి వచ్చాడు కదా, ఈ అంకుల్ కూడా తోలుతున్నాడు కోతులు. ఇక్కడైతే బాగా నీట్గా ఉంది ఈసారి చూడడానికి, సున్నాలు అవి పెయింటింగ్ అన్నీ వేసి బాగా. ఇంకైతే 10 నిమిషాలు కూర్చుని లాస్ట్కి దండం పెట్టుకుని మళ్ళీ ఇంటికైతే బయలుదేరుతున్నానండి. నేను ఫస్ట్ టైం కదా అదే లాంగ్ వీడియో చేయడం, చూడండి సపోర్ట్ చేయండి. అంకుల్ కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది కదా, మళ్ళీ ఒకసారి దండం పెట్టుకుని వెళ్తున్నాను నేను ఇంటికైతే. రాబుద్దే లేదు, ప్రశాంతంగా ఉంది అక్కడ గుడి దగ్గర బాగా. నా కూతురు అయితే ఇక్కడ చెప్పులు ఇక్కడ వదిలింది, నేనైతే చెప్పులు వేసుకోలేదు ఈసారి. అదే ఎండగా ఎక్కువేం ఎండలేదు కానీ కింద కాళ్ళు గుచ్చుతున్నాయి రాళ్ళు. ఎండ అయితే లేదు, పోయినసారి అయితే ఎండ ఫుల్గా ఉండేది, కాళ్ళు మాడిపోయినాయి. ఇదిగోండి కంపెనీ అది అంతా రెడీ చేస్తున్నారు, మళ్ళీ ఏమో కొత్తగా స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ పోతుంటే ఇక్కడ చెట్లలోంచి వచ్చినాయి మళ్ళీ కోతులు. ఒకసారి మళ్ళీ పరిగెట్టి వెళ్ళిపోయింది నా కూతురు ఎంత దూరం. నేనైతే ఒకటి కర్ర తీసుకున్నా, అక్కడ కర్ర ఉంటే వెళ్ళిపోయినాయి. కరుస్తాయేమో భయం అండి, చాలా భయం కోతులతోని. ఏమన్నా ఉంటే పట్టుకెళ్ళిపోతే పర్వాలేదు కానీ కరిస్తేనే కష్టం. నాకు ఒకసారి కరిసిందిలేండి కోతి. ఇంటి దగ్గర కూడా చాలా ఉంటాయి మాకు కోతులు, ఏమి ఎండబెట్టుకోవడానికి ఉండదు బయట. ఇక్కడైతే దారిలో అండి ఎంత బాగుంది చూడండి, చెట్లు అన్నీ చూడడానికి చాలా బాగుంది. ఇది ఇంటికి వెళ్ళే దారి, అలా స్ట్రైట్గా పోతే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ నేనైతే ఇలా మధ్య దారిలో వెళ్తున్నా, ఈ పక్కన ఉంటుంది. ఇక్కడ అరటి తోట కూడా ఉందండి, సారు వాళ్ళది, చూపిస్తాను చూడండి. అరటి తోట కానీ అరటిపళ్ళు బాగా పెద్దగా ఉంటాయండి, ఒక్కటి తింటే కడుపు నిండుతుంది, అలా ఉంటాయి అరటిపళ్ళు తీయగా. వీళ్ళు మందులు ఎక్కువ ఏమి వేయరండి,
వాళ్ళ కోసం వేసుకున్నారు. ఇంకా ఎక్కువ అయితే కనుక సండే రోజు మార్కెట్లో పెడతారు. చాలా బాగుంటాయి అరటిపళ్ళు అయితే. ఇంకా ఏంటి బొప్పాయి తోట అటు సైడ్ ఉంది, అవి కూడా అమ్ముతారు. ఇంకా పుచ్చకాయలు కూడా అమ్ముతారండి. తక్కువ రేట్లోనే ఇస్తారు మాకైతే. సండే రోజు మార్కెట్లో పెడతారు. ఇక్కడైతే అది బయటకు వచ్చేసింది అరిటాకు, అందుకుందామని చూస్తే అందలేదు అది. ఇది మధ్యలో దారి, దగ్గర ఉంటుందని ఇలా రావడం. ఇదిగోండి అవే ఇల్లులు. ఇంక ఇక్కడైతే కొండలు ఎక్కువ ఉంటాయండి. ఇంకో కొండ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంత బాగుందో కొండ, అంటే గుట్టలాగా రాయి మీద రాయి. ఇక్కడైతే టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఒకసారి చూపిస్తాలేండి. కొండ పైన ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలామంది వస్తుంటారు టెంపుల్కి ఇక్కడ. ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసాను. ఈ కింద పూల చెట్లు బాగా వేస్తుంది ఇవిడ. అక్కడే పూలు తీసుకుంటాం మేము. పుణ్యం సగం ఆవిడకి కూడా వెళ్ళిపోతుంది పాపం. పూలల్లో దేవుడి పుణ్యం కూడా సగం ఆవిడకి. ఇక్కడైతే కాళ్ళ నొప్పులు వస్తున్నాయండి, మెల్లగా నడుస్తున్నా. సరే, ఇంకా ఇలాగైతే ఇక్కడితో ఎండ్. సరే అండి, బాయ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ బాయ్.